ఆ ప్రభాకర్ అన్నవాడు అమెరికా వెళ్ళిపోయాడు, ఒక పోలీస్ ఆఫీసర్. అక్కడ కూర్చొని ఏం చెప్తున్నా అంటే, మీ గవర్నమెంట్ రేపు ఇప్పుడు వచ్చింది, నేనున్నా కూడా మీరు ఎలా చెప్తున్నా అలా చేయాలి కదా, అలాగే వాళ్ళు అలా చెప్పారు, డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. చెప్పి నేను క్యాన్సర్ కోసం వెళ్ళాను, క్యాన్సర్ లేదు బొంగు లేదు అడిగి. ఆమెకి పోలీస్ ఆఫీసర్ జాబ్ ఎందుకు, నువ్వు ఎలాగ స్వేరింగ్ చేసావు, లా అండ్ ఆర్డర్లో చేసేవాడు ఎలా చేరావు, అందులో కనీసం సగమైనా నువ్వు గౌరవించి ఉండాలి కదా. నువ్వు కేసీఆర్ అలా చెప్తే అలా వినేసి, కవిత అలా చెప్తే అలా వినేసి, అందుకని వీళ్ళు ఆగడాలకి ఇదైపోయింది. అక్కడ ఏదో ఒక విల్లా ఉందంట, అక్కడికి ఈ బోగ్గడు ఒక హీరో ఒకడు బోగ్గడు వాడికి ఏదో అవసరం ఉండి అక్కడ తీసుకెళ్ళేవాడట. ఆ పిప్పు గురించి ఎందుకు మాట్లాడరు అనర్థ, బయటకు తీయండి, సోషల్ మీడియా అంతా బయటకు తీస్తే అర్థమవుద్ది, ఇలాగ రేపు పొద్దున మనలా చేయకూడదని. కానీ ఇలాగ అలా చేయటం వలన లబ్ధి పొందింది ఎవరు, హీరోయిన్సే. ఫ్రీ మనీ కదా అది. ఒక 50 లక్షల రూపాయలకి కార్డు ఇచ్చాడు అనుకో, ఎవడిస్తాడు నీకు? సో ఒకటి పేర్లు అవసరం లేదు, ఎవరు ఆడుతున్న దానికి వెళ్ళి కార్డు తీసుకుని పడుకున్నారు అనేది కన్ఫర్మ్ కాకుండా చెప్పకూడదు. బట్ ట్యాప్ చేశారు. ఎందుకు ట్యాప్ చేశారు, ఇది వెళ్ళి బయట చెప్తుందా? రకరకాలు ఉంటాయి. ఒక డిపార్ట్మెంటే పెట్టేశారు, ఒక 100-200 కోట్లు ఖర్చు పెట్టేసి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ చేసి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పక్కన జూబ్లీస్లో ఉంటుంది, అది అక్కడ ఒక పక్కన ఆఫీస్ పెట్టేసి మెయిన్ అక్కడ. దాని తర్వాత వచ్చి చాలా చాలా ఈ పర్సనల్ పర్సనల్ అంటే ఏంటి, ఎన్టీవీలోనూ పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద వాళ్ళ యొక్క ఫోన్స్ ట్యాప్ చేస్తారు. ఇంకా సామాన్యుల సంగతి ఏంటంది ఆ అమ్మాయి చాలా బాగా చెప్పుతారు, బిగ్ స్టోరీ కింద చెప్తారు ఎవ్రీ డే అనమాట. కానీ అక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయింది ఆవిడ. సామాన్యుల ఫోన్లు వెళ్ళేందుకు నీకు అర్థమైంది ఇప్పుడు? దే వాంట్స్ ఆల్వేస్ బిగ్ ఫిష్ కదా. అండ్ ఆల్సో పొలిటికల్లీ కనెక్టెడ్ టు దెమ్ అండ్ రేవంత్ రెడ్డి అండ్ అదర్ పార్టీస్. ఏమేమి జరుగుతుంది పొలిటికల్ కాన్స్పిరసీస్ థియరీ అంతే ఇది. కాకపోతే వాళ్ళ సామాన్యుల పనులు కూడా ఎవరు చేస్తారు, డ్రైవర్ చేస్తారు. నేను అల్లే ఒకటి చెప్పాను, కాఫీలు ఎద్దించి 2-3 అమ్మాయిలు ఉంటారు, వాళ్ళే చేస్తారు, బాడీ గార్డ్స్ చేస్తారు, సెక్యూరిటీ చేస్తారు. వెరీ డేంజరస్ క్యారెక్టర్స్ ఇవన్నీ, ఎస్పెషల్లీ డ్రైవరు. ఎందుకు చేస్తారు, అందరూ అని కాదు, చాలామంది ఎందుకుంటారంటే వాడికి అవతలోడు లబ్ధి పొందేటట్టుగా ఏదో ఉంటుంది. అదర్ పర్సన్ ఆల్సో పెద్ద శ్రీవైష్ణులు ఏం కాదు కదా. వీళ్ళు ఎవరైతే ఫోన్ ట్యాప్ చేస్తారో వాళ్ళు కూడా ద పార్ట్ ఆఫ్ కాన్స్పిరసీ. ఓకే, వీళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి దే ఆర్ మిస్యూజింగ్ ఇట్ కదా. మనం చెప్పేదానికి మిగతా చెప్పేదానికి కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఎందుకు చెప్పాలంటే పీపుల్ షుడ్ అండర్స్టాండ్. బట్ అమ్మాయిలు పడుకోవడం కరెక్టే, కానీ వాళ్ళు కూడా ఇష్టంతో ఎందుకు వెళ్తారు, నన్ను పిల్లలేదంటే అన్ని పిల్లలేదని కూడా చాలామంది ఉంటారు అక్కడ. బట్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దానికి సార్, ఒక స్టార్ హీరోయిన్ వీటి డైవర్స్ అవ్వటానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఎలా ఉండొచ్చు? నేను దట్ ఐ డోంట్ థింక్ సో. అంటే డైవర్స్ అవ్వడానికి బలమై ఉంటుంది. ఇప్పుడు మీరు ఇండైరెక్ట్గా యువర్ మీనింగ్ నాగ చైతన్య అండ్ సమంత, మీరు ముసుగులో గుద్దులాడుతున్నారు యాక్చువల్గాను. ఇక్కడ ఎవరో శ్రీవైష్ణులు కాదు కదా. నాగ చైతన్య గురించి అంతకుముందు కూడా మనకి తెలియని ఎప్పుడు చెప్పుకోలేదు. ఓకే, సో ఈ మల్టిపుల్ అఫేర్స్ చాలామందికి ఉంటాయి ఈ ఫిలిం ఇండస్ట్రీలో. ఓకే, ఆ విధంగా అతను తెలియకుండా అనకూడదు, కానీ ఇది దోహదపడి ఉంటుంది. ఇటువంటి దోహదపడి ఎందుకు పడుతుంది, ఇలా కాకపోయినా కూడా షీజ్ ఫ్రీ గర్ల్. ఆమె అర్థం చేసుకొని 30 years వచ్చేసినాయి, అర్థం చేసుకుని అమ్మాయి ఒకప్పుడు నా మోడలే, వాట్ ఎవర్ ఐమ్ టెలింగ్. యాటిట్యూడ్స్ చాలా చేంజ్ అవుతూ ఉంటాయి కదా. షీ మే నాట్ వాంట్ టు స్టిక్ ఆన్ టు సంబడి. ఇటువంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఫ్రీ లిబరేషన్ అంటే విమెన్స్ లిబరేషన్ లాగా ఆలోచించే వాళ్ళకి మగవాడు ఒక్కడే ఇలాగ ఉంటాడా అని చెప్పేసి ఉంటుంది కదా. అంచేత వాళ్ళు ఏంటి, మళ్ళా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇటువంటి క్యారెక్టర్లు చేసుకుంటారు, ఎందుకంటే అవతల వాళ్ళు గబుక్క ఒప్పుకోరు. మీకు అర్థమైంది మీకు? అలా జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, కానీ ఇది దోహదపడి ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు బ్రేకప్ అవ్వాలి అనుకునే యాటిట్యూడ్లో ఉన్నప్పుడు ఇటువంటిది. కానీ ఇప్పుడు మనకు తెలిసే ముందు అతనికి తెలుస్తుంది కదా, తెలియకుండా ఎలా ఉంటుంది. అతనంటే అతనే కాదు, ఇప్పుడు అది జరగకుండా వీళ్ళిద్దరూ అందుకే విడిపోయారు అనేది మటుకు నేను కన్ఫర్మ్గా చెప్పకూడదు, చెప్పను కూడాను. ఇలాగ చాలా ఆయమని తెలుసున్నాయి, బికాజ్ దే ఆర్ వెరీ బికమ్ స్టార్స్ కాబట్టి. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంతవరకు వెళ్తుందంటారు, ఎక్కడితో ఆగుతుంది అనుకోవచ్చు? ఆగదాగదు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఆధారం కావాలి. ఎవరు రేవంత్ రెడ్డి వాళ్ళకి వీళ్ళని లోపల వేసేయడానికి, వీళ్ళని డీమీన్ చేస్తారు. ఇప్పుడు జైల్లో పెట్టడం అనే ప్రాసెస్ జస్ట్ ఒక సీను. ఒక 2-3 సంవత్సరాలు ఉన్నా కూడా అదొక సీను. ఇప్పుడు జైల్లోకి వెళ్ళడం అనేది క్రెడిట్. ఇప్పుడు అదొక క్వాలిఫికేషన్. ఓకే,
ఎందుకు వెళ్ళారనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళ యొక్క పార్టీ ఇమేజ్ పడిపోతుంది ప్రజల్లోకి వెళ్ళి కొద్దిని. ఇప్పటివరకు ఏంటి, కేసీఆర్ వాళ్ళకి గ్రేటర్ హైదరాబాద్లో మంచి సీట్లు వచ్చినాయి, విలేజ్లో రాలేదు. ఓకే, ఇప్పుడు దాన్ని డీమీన్ చేస్తానికి చూస్తారు వాళ్ళు. ఊరికనే వాళ్ళు జైల్లో పెట్టేసి వాళ్ళ వీళ్ళ పేరు పోద్ది అనుకోవడం పొరపాటు. సింపతి వస్తుంది, అక్కడ సింపతి రాకుండా చేయాలి. అండ్ ఆల్సో వీళ్ళు చేసిన తప్పు ప్రస్ఫుటంగా జనాలకు అర్థమయ్యేటట్టు చేయాలి. ఇది చాలా పెద్ద తప్పు చేయటం పట్టుకు జరిగింది. వాళ్ళు చాలా జులుము పెరిగిపోయింది. ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆ ప్రణీత్ కుమార్ అన్నవాడు వాళ్ళందరూ బయట చెప్పేస్తారు. ఇప్పుడు ఎవరి లైఫ్కి ఎవరికి ముఖ్యం కాదు, వాళ్ళని ఊరుకోరు. వాళ్ళ దగ్గర థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు మీకు ఫర్ ఇన్ఫర్మేషన్. వీళ్ళకంటే వాళ్ళు బయట చెప్పుకోలేరు. వాళ్ళు మొత్తం రివీల్ చేసేస్తాడు. నీకు 20 ఏళ్ళు వేస్తే నీకు ఫ్యూచర్ పాడైపోవడంతో పాటు నీ ఆస్తులన్నీ జప్తు చేస్తాను, మొత్తం ఫ్రీజ్ చేస్తాను నీ అకౌంట్లో అని చెప్పేసి ముందు అదే థర్డ్ డిగ్రీ అంటారు. కొట్టేయడం ఒకటే కాదు, అలా చెప్పేదాన్ని మొత్తం చెప్పేస్తాడు. అంటే ఇది ఆల్మోస్ట్ ప్రాక్టికల్లీ బికమింగ్ ఏ అప్రూవర్. అందులో మొత్తం వచ్చేస్తాయి. దాన్ని ఎక్కడెక్కడ ఎంత వాడుకోవాలనేదే మోడీ గారి స్ట్రాటజీ. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఉపయోగిస్తాడు. మీకు అర్థమైనప్పుడు ఇది మెయిన్. జైల్లో పెట్టడం ప్రాసెస్ ఏముంది, ఒక్కొక్కరు 15,000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించేసి వాళ్ళకి జైలు నుంచి రావడం అవి చేయడం అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. వాళ్ళ ఇమేజ్ని ఎంతవరకు దెబ్బ కొట్టామనేది మెయిన్. అంతే అంటారు. సో మొత్తం మీద ఈ కేసు ఫైనల్గా అయితే ఇదే జరుగుతుందా సార్? డెఫినెట్గా వదలరు. కాబట్టి చాలా పెద్ద అఫెన్స్ అది. యువర్ ఇంట్రూడింగ్ టు ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా. ఫండమెంటల్ నీ యొక్క డైరీ చదవకూడదు, నేను అవును నీ యొక్క లెటర్ చదవకూడదు కదా. అవును, ఇది బేసిక్గా తెలిసి అటువంటి యువర్ ఇంట్రూడింగ్ ఇట్ యువర్ పర్సనల్ లైఫ్, యువర్ ప్రైవేట్ థింగ్స్ ఈజ్ బీన్ రాబ్డ్ ద బెస్ట్ అనమాట. అంతే కదా, ఎన్నో ఉంటాయి.